ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లోని బస్ భవన్లో ప్రకటించారు. ఫిట్మెంట్ జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. కార్మికులకు కొత్త వేతనాలు జూలైలో చేతికి అందుతాయి. ఆర్టీసీలో ఉద్యోగులకు 4 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరిగే విధానం ఉంది. 2016, 2021 రెండు వేతన సవరణలు అమలవ్వాలి. 2017కు సంబంధించిన గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 16% మధ్యంతర భృతి ప్రకటించింది. వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శ్రీనివాసరాజు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 21% ఫిట్మెంట్ ప్రకటించారు. 2017 ఏప్రిల్ 1 నుంచి ఫిట్మెంట్ బకాయిలు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో అందజేస్తామని ఆర్టీసీ పేర్కొంది. ఆ మొత్తాన్ని వడ్డీ లేకుండా చెల్లిస్తామని స్పష్టం చేసింది.